హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్య క్రిష్కి దగ్గరికి వచ్చి ఇదిగోండి కాఫీ తీసుకోండి అని చెప్పేసి ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న క్రిష్ మాత్రం నాకేమీ అవసరం లేదు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన సత్య మాత్రం చాలా బాధపడుతూ తన వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఎందుకు కాఫీ తీసుకోవడం లేదు, నేను ఇస్తున్నాననా లేదంటే మీకు తాగాడని లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ మాత్రం కొన్ని పరిస్థితులను బట్టి ఆ కాఫీని నేను తీసుకోవటం లేదు అని, అయినా నువ్వు నాకేమవుతావని నేను ఈ కాఫీని తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి క్రిష్ వైపుకు చూస్తూ ఉండిపోతుంది. అయినా సరే, నేను నీ భార్యని కదా, నేనంటే మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. ఆ బాధని పక్కన పెట్టి ఎందుకు ఈ ఈగో అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం, ఈగో ఎలా ఉన్నా సరే నాకు మనసును బట్టే నేను ఈ కాఫీని తాగాలనుకుంటున్నాను. అందుకే మీతో మాట్లాడడం కూడా నాకు చాలా చిరాకుగా ఉంది. అయినా సరే తప్పక మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య మాత్రం, మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. అందుకోసమే నా ప్రేమని బట్టే ఈ కాఫీని తీసుకోండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ మాత్రం, లేదు నాకు ఇష్టం లేదు, ఈ కాఫీని తాగడం ఇష్టం లేదు, నువ్వన్నా ఇష్టం లేదు, ఇక నుండి నేను నా ఇష్టాలన్నీ మారిపోయాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అయినా ఇక నుండి నువ్వెవరో నేనెవరో, నువ్వు నన్ను పట్టించుకోకు, నేను నిన్ను పట్టించుకోను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం, సరే నువ్వు ఏంటో నాకు తెలియదు, నువ్వెవరివో నాకు తెలియదు అన్నట్టే ఈ ఇంట్లో ఉండాలి అని చెప్పేసి అంటాడు.